అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. తప్పుల్ని ప్రశ్నిస్తే అంబటి, జోగి రమేష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. ఆటవిక పాలన జంగిల్ రాజ్కు ప్రతీక అన్న వైఎస్ జగన్. ఇబ్రహీంపట్నంలోని నివాసానికి చేరుకున్న జోగి రమేష్, టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించిన మాజీ మంత్రి. జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం పైశాచికంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో మాజీ మంత్రులకే రక్షణ లేదన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ముగిసిన తెలంగాణ సీఎం అమెరికా పర్యటన. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏ తప్పు చేయకపోతే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ హడావిడి చేస్తోంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చెప్పుకోవడానికి సిగ్గుచేటన్న మంత్రి శ్రీహరి. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదు. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానులేనన్న పొన్నం. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన. మాజీ మంత్రుల ఇళ్లపై దాడుల పట్ల నిరసన. భద్రాద్రి జిల్లా చెర్లలో బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో నిరసన. కేటీఆర్ను సిట్ అధికారులు విచారించడం పట్ల ఆందోళన. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన కౌన్సిలర్ల ఆందోళన. పార్టీ కొరకు పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన. కాకినాడ జిల్లా సింగరాయపాలెంలో తోట నరసింహం అధ్యక్షతన మీటింగ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు నేతల పిలుపు. నిజామాబాద్ జిల్లా మోస్రం చేరుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతదేహం. సౌమ్యకు నివాళులు అర్పించిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నల్గొండ జిల్లా గోపాలాయపల్లిలో వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం. అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమానికి భారీగా భక్తుల హాజరు. ఢిల్లీలో 2026-27 బడ్జెట్పై యూత్ డైలాగ్ కార్యక్రమం. విద్యార్థుల సందేహాలని నివృత్తి చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కేసులో పురోగతి. నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన ముంబై పోలీసులు. కశ్మీర్ పుల్వామాలో ఘనంగా స్నో ఫెస్టివల్ వేడుకలు. భారీగా తరలివచ్చి పాల్గొన్న యువత. టిబెట్లో కోలాహలంగా మొదటి దశ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న టిబెట్ ఓటర్లు. మాపై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధమే. ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక. అండర్ 19 వరల్డ్ కప్లో సెమీస్కు భారత్. పాక్పై 58 పరుగుల తేడాతో గెలుపు.